ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ దీపావళికి 8 ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి, అదృష్టం మీ వెంట ఉంటుంది. అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరి దీపావళి పండుగ కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈసారి దీపావళి నవంబర్ 4 గురువారం అంటే రేపు జరుపుకోనున్నారు. లక్ష్మీదేవి సంపద వైభవానికి మూలం. లక్ష్మీదేవి నివసించే ఇంట్లో సంపద ఆనందానికి లోటు ఉండదని ప్రజలు విశ్వసిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అంతేకాదు ఆమె రాక కోసం ఆరాధిస్తారు. అమ్మవారికి స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే సన్నాహాలు ప్రారంభిస్తారు. ప్రజలు తమ ఇంటిని పువ్వులు దీపాలతో అలంకరిస్తారు. అంతేకాకుండా ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ విధంగా అమావాస్య రాత్రి కూడా వెలుగులతో ప్రకాశిస్తుంది. దీపావళి పండుగ వాస్తవానికి చీకటిపై కాంతి విజయాన్ని సూచనగా ఉంటుంది. లక్ష్మీదేవి ఇంటిలో స్థిరంగా ఉండాలంటే పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దీపాలను వెలిగించాలి. దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలి. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదలైన వాటితో చక్కగా అలంకరించాలి. దీపావళి రోజు రాత్రి స్టోర్ హౌస్లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. మీ ధాన్యాలు మొదలైన స్టోర్ హౌస్లో ఉంచుతారు కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందని, దీనివల్ల ఇంట్లో ఎప్పుడు ఆహార కొరత ఉండదని చెబుతారు. ఇక దీపావళి రోజున ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యానికి లోటు రాకూడదని కోరుకుంటాడు. అందుకోసం దీపావళి రోజు రాత్రి మీ ఇంట్లోని డబ్బును ఉంచే స్థలంలో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. ఇక వాహనం కూడా ఆస్తిగా పరిగణిస్తారు కాబట్టి దాని సమీపంలో సురక్షితమైన స్థలంలో దీపం వెలిగించాలి. ఇది ప్రమాదాలు మొదలైన వాటి నుంచి కుటుంబ సభ్యులను కాపాడుతుంది. ఇక నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అందుచేత కుళాయి, బావి మరేదైనా నీటి వనరు ఉన్న చోట దీపావళి రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దీపం పెట్టాలి. ఇక ఇంటి దగ్గర గుడి ఉంటే అక్కడ దీపం పెట్టాలి. గుడి లేకపోతే పూజ గదిలో పెడితే మంచిది. దీంతో లక్ష్మీదేవితో పాటు సకల దేవతామూర్తుల ఆశీస్సులు లభిస్తాయి. రావి చెట్టులో 33 వర్గాల దేవతలు ఉంటారు కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టాలి. విష్ణువు స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. ఆయన ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. ఇక ఇంటి ఆవరణ తులసి దగ్గర దీపం పెట్టాలి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ 8 ప్రదేశాల్లో దీపం పెట్టండి. దీపావళికి మీకు అదృష్టం వెంట వస్తుంది. ఆ లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.